హలో హాయ్ ఫ్రెండ్స్, వెరీ 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 గుడ్ మార్నింగ్ అండి. నా ఫేస్ అంతా పాడైపోయిందంట. నా ఫాలోవర్స్ నన్ను అభిమానించే వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు నా ఫేస్ మొత్తం మచ్చలు వచ్చేసాయంట. దానికి ఏమైనా మీకు రెమెడీస్ ఏమైనా తెలిస్తే చెప్పండి, ఏం చేయాలి? నా ఫేస్ మొత్తం ఇలా అయిపోయిందండి, మచ్చలు వచ్చేస్తున్నాయి. మొన్నే ఫేస్ వాషింగ్ కూడా చేయించుకున్నానండి ఫేస్ని. అదేనండి, కడుగుతారు కదా, కడిగించుకున్నాను. అయినా కూడా ఇలా అయ్యింది. ఫేస్ మొత్తం పాడైపోయింది అండి. హాస్పిటల్కి వెళ్ళాలా, ఎలా తగ్గిందో అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడే లేసాను, ఇంకా ఏం చేయలేదండి. టీ తాగేసారు అందరు ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. టీ తాగేసారా? నేనైతే తాగలేదు, పెడతానండి. ఇదిగోండి, స్టవ్ క్లీన్ చేస్తున్నాను. గిన్నెలు తోమేసానండి. యాక్చువల్లీ నేను అప్పుడే అది ఏంటది అదేనండి, వీడియో ఆన్ చేయాలి, చేయలేదు, సారీ, మిస్ అయిపోయాను. లక్కీని లేపాలండి. లక్కీని లేపాలంటే 2 ఏనుగులు రావాలండి, అప్పుడు కానీ లక్కీ లేవడు. ఓకే ఫ్రెండ్స్, లక్కీని లేపుదాము. బియ్యం కడిగి పెడదామండి. బియ్యం కడిగి పెట్టేసిన తర్వాత లక్కీని లేపుదాము. ఎందుకంటే లక్కీని లేపేలోపు అన్నం కూడా అయ్యిద్ది, కానీ లక్కీ మాత్రం లేవడు, అంత నిద్రపోతూ. నా ఫేస్కి మచ్చలు మీకు క్లారిటీగా కనిపిస్తున్నాయా? ఏం చేయాలండి? ఏదైతే ఇష్టం ఉంటుందో అదే దొరకదు కదండి. ఇదిగోండి చూడండి, ఫేస్ చెడిపోయిందా బాగా? అయ్యో. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరందరూ టీ తాగేసి ఉంటారు, నేనే తాగలేదండి. నాకు టీ పిచ్చండి. లేవగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేయాల్సిన పని అదేనండి. కాకపోతే గిన్నెలు తోమాను, నైట్ తోమలేదండి, అందుకని ఇప్పుడు తోమాల్సి వచ్చింది. ఈరోజు లక్కీకి బాక్స్ లేదు, హాఫ్ డే అండి లక్కీకి ఈరోజు. తినమంటే తినేసి వెళ్ళాడు. మళ్ళీ స్కూల్ దగ్గరికి వెళ్ళాక కళ్ళు తిరుగుతున్నాయి, మెట్ల మీద నుంచి నేను కింద పడిపోతున్నాను, వామిటింగ్స్ అవుతున్నాయి అంటున్నాడు. అది ఏంటో ప్రాబ్లం అర్థం కావట్లేదు నాకు, ఎందు గురించి అలా అవుతుందో. అన్నం కూడా సరిగ్గా తినట్లేదండి మధ్యాహ్నం. మనిషి చూస్తే బాగానే ఉన్నాడండి, ఆడుకుంటున్నాడు, బాగానే ఉంటున్నాడు. టిఫిన్ బాక్స్లో అయితే తింటున్నాను అంటున్నాడు. మరి తింటున్నాడో ఎవరికైనా పెడుతున్నాడో తెలీదు, కానీ ఇంట్లో మాత్రం తినమంటే తినట్లేదు. ఏంటో వాడు ప్రాబ్లం ఒకసారి చూడాలి. నేను కాఫీ పెట్టుకొని తాగేస్తానండి. లక్కీ లేసి బ్రష్ చేసేవరకు చాలా లేట్ అయిపోద్ది. నేను ఫస్ట్ నా పని నేను చేసుకోవాలి. నా కుక్కర్ ఏంటో బుస 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 అని పొంగుతుందండి. వాటర్ ఎక్కువైతే పొంగుతాయి అని అనుకోవడానికి మనం వాటర్ ఎందుకు ఎక్కువ పోస్తామండి? సరిపడా పోస్తాం కదా, ఎక్కువ ఎందుకు పోస్తాం? పోయాం కదా. ఏదో ఎవరికి తోచింది వాళ్ళు అంటూ ఉంటారు.
ఓకే ఫ్రెండ్స్, కాఫీ పెడదాము, పాలు తెద్దాము. ఫ్రిడ్జ్లో నుండి పాలు తీసుకొని వద్దాము. పాలు పెట్టేసానండి. ఇదిగోండి పాలు మరుగుతున్నాయి. కుక్కర్లో అన్నం పెట్టాను, అన్నం అవుతుంది, పాలు మరుగుతున్నాయి. దాంట్లోనే అది వేసేసాను, షుగర్ యాడ్ చేసేసాను. లక్కీకేమో చాయ్ కావాలంట, నేనేమో కాఫీ పెట్టుకుందాం అని అందుకోసం దాంట్లోనే చక్కెర వేసేసాను. అర్థం కావట్లే. అర్థం కావట్లేదు నాకు. నువ్వు పండ్లు తోముకపో. నేను తోమేసిన ఆల్రెడీ. రెడీ అండి కాఫీ కలుపుతున్నాను. ఇదిగోండి నా కాఫీ నేను కలుపుకుంటున్నాను. లక్కీకి ఛాయ్ పెట్టాను. ఇదిగోండి లక్కీకి ఛాయ్ పెట్టాను, నేను కాఫీ కలుపుకుంటున్నాను. కనిపిస్తున్నానా? ఇదిగోండి నేను కాఫీ కలుపుకుంటున్నాను. లక్కీ ఛాయ్ అయింది. సపరేట్ మంచి కడుగు. ఇంకిపోతుంది, పోస్తుందా? రెడీ, కాఫీ రెడీ. రండి ఫ్రెండ్స్, తాగుదాము, ఛాయ్ తాగుదాము, కాఫీ తాగుదాము, రండి. లక్కీ పోయాలా గ్లాస్లా? సపరేట్ మంచి రుద్దినావా? సరే కానీ సపరేట్ మంచి రుద్దినావా? లక్కీకి ఛాయ్. ఇద్దరు మనుషులం ఉంటే ఇద్దరికి, ఆయనకొకటి నాకొకటి అండి. అండి ఆయనకి ఛాయ్. రెడీ, ఓకే. ఫినిష్ అండి మా వంటలు. ఇప్పుడు మేము బిస్కెట్స్ తినాలండి. ఉస్మానియా బిస్కెట్స్ తీసుకొచ్చారు. ఉస్మానియా బిస్కెట్స్ ఒకప్పుడు ఫేమస్ కదా, ఇప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటాయి కదా. డైలీ పైన్ బిస్కెట్ తెచ్చుకునే వాళ్ళము. ఈరోజు ఉస్మానియా బిస్కెట్, మొన్న అక్కడ మండలికి వెళ్ళిన రోజు ఉస్మానియా బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చానండి. అవి ఉన్నాయి కొన్ని, అయ్యే తిన్నవి. పెయింటింగ్ పోవట్లేదండి. నిన్నంతా నైట్ మొత్తము. ఇదిగోండి మీకు చూపించాలి, నేను చూపిస్తాను. కెమెరా పట్టుకోవడానికి వస్తుందా? టీ విత్ టీ వస్తుందా చూద్దాము, ట్రై చేస్తాను. ఓకే వస్తుంది. నేను కిందంతా రెడ్ కలర్గా పూసేసానండి. నీట్గా లేదు కదా ఇల్లు, కానీ నీట్గా చేసేసానండి. నైట్ నిద్ర పోకుండా పడుకొని మరి రుద్దేశాను. చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఏది ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదండి. చేతిలో కప్, ఒకే చేతిలో కప్ ఉంది, కాఫ్ ఉంది. అమ్మయ్య, ఇదిగోండి చూడండి ఎలా అయింది ఇల్లు. ఇదిగోండి ఓకేనా. కింద అంతా రెడ్ పెయింట్ ఉంటుంది కదా, అది తెచ్చి పెట్టానండి. ఇల్లు మొత్తం పెట్టేశాను. బాగుందా? దీనిపైన ముగ్గేసి చదువుతుంది. కాకపోతే లక్కీ డోర్ తీయో. ఇదిగోండి ఆ రూమ్లో కూడా ఉంది. ఆ డోర్ తీసి రా తొందరగా, నాకు బిస్కెట్ ఇద్దు కానీ.
అదిగోండి ఆ రూమ్లో కూడా పెట్టేశాను, కింద మొత్తం పెట్టేశాను. కాకపోతే ఎంత పెట్టినా కూడా నా కర్ర మాత్రం దీన్ని బ్రతకనివ్వదండి. ఆ డోర్ది 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 నా కర్ర మాత్రం దీన్ని బ్రతకనేది. బిస్కెట్లు ఓకే రండి టీ తాగుదాం. నా మొహం అంతా పాడైపోయిందండి, అది కురుపులు వచ్చేసాయి, మచ్చలు వచ్చేసాయి. ఏమనుకోదండి, బట్టలు మడత పెట్టాను, దానికి కటన్ కొడదాము అని అనుకుంటే నేను ఇంకా మిషన్ స్టార్ట్ చేయలేదు, మిషన్ వర్క్ ఇంకా స్టార్ట్ చేయలేదండి. ఓకే ఫ్రెండ్స్, కింద అయితే మీకు నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. సుజాత 7685 చూసుకుందాం. చూసారా, తనేమో 2 3 తీసుకొని నాకేమో 1 ఇచ్చాడండి. ఒత్తిపెట్టు, అట్లా కొట్టకూడదు, ఒత్తి ఇట్లా కట్టుకోవాలి. ఆ స్టవ్ సంగతి అదండి, ఆ స్టవ్ పొంగుతా ఉంటుంది, లేకపోతే ఇది దాన్నే ఉంది. హలో అండి, టీ తాగేసాము, అయిపోయింది. అబ్బాయి ఏంటి ఈమె గోల, మార్నింగ్ లేచిన కానీ అని తిట్టుకోవద్దండి, ఎందుకంటే నేను ఏదో ఒక వ్లాగ్ చేయాలి కదా, అందు గురించి చేస్తున్నానండి. లక్కీ చాయ్ తాగేసాడు, నేను కాఫీ తాగేసాను, అంతా అయిపోయిందండి. అన్నం అయింది. కూర చేయడానికి మా దగ్గర కూరగాయలు లేవండి, ఫ్రిడ్జ్ తెచ్చిపెట్టాను. ఇదిగోండి, ఏదో సామెత చెప్పినట్టుగా ఉంది, ఫ్రిడ్జ్ ఉంది కానీ ఫ్రిడ్జ్లో ఏమి కూరగాయలు లేవండి, ఉల్లిపాయలు తప్ప. అందుకోసం పచ్చడితో తిందాం లక్కీ అని అంటే, సరే మమ్మీ అన్నాడు నా కొడుకు నన్ను అర్థం చేసుకుంటాడండి. లేవు నాన్న డబ్బులు అంటే అర్థం చేసుకుంటాడు. అందరి పిల్లలు అలా విన్నారండి, కాదు నాకు కావాలి అంటే కావాలి అంటారు. నా పిల్లోడు అట్లా కాదండి, నేనే చెప్తే నా మాట అర్థం చేసుకుంటాడు. నాకు దేవుడు మంచి కొడుకునిచ్చాడండి, కాకపోతే మా ఆయనని తీసుకెళ్ళిపోయాడు అంతే, అదొకటే బాధ. మా ఆయన కూడా ఉండుంటే బాగుండు కదండి, పాపం లక్కీకి డాడీ లేకుండా పోయాడు. లక్కీకి డాడీ ఉండంటే వాళ్ళ డాడీ లక్కీని బాగా చూసుకునేవాడు. లక్కీ అంటే చాలా ఇష్టం లక్కీ వాళ్ళ డాడీకి. అలా జరిగిపోయిందండి, ఏం చేస్తాము. ఆయన ఉంటే మాకు ఈరోజు అది లేదు ఇది లేదు అన్న బాధ మాకు ఉండేది కాదు కదా. ఇంట్లో కూరగాయలు లేవు, అవి లేవు ఇవి లేవు అని చెప్పేసి మాకు బాధ ఉండేది కాదండి. తను తెచ్చేవాడు ఉండుంటే. ఇప్పుడు మేము ఎవరిని అడగాలో ఏం చేయాలో కూడా తెలియలేని పరిస్థితి అండి మాకు. ఏదో స్కూల్కి పంపిస్తున్నాను కానీ నేనే ఉన్నా చనిపోయినా కూడా భవిష్యత్తులో తను బాగుపడాలని చెప్పేసి, బాగుండాలి అని చెప్పేసి ఆశపడుతున్నానండి. నా ఆశ నెరవేరుతుందని అనుకుంటున్నాను. ఒక 4th క్లాస్ వరకు చదివించి తర్వాత హాస్టల్లో వేస్తే వాడి లైఫ్ వాడు బతుకుతాడు కదండి. అప్పటి వరకు చూసుకునే బాధ్యత నాది ఉంది. పచ్చడో ఏదో ఒకటి తిని బ్రతకాలండి మేము. చాలా ఘోరమైన పరిస్థితి మాది. ఇవన్నీ ఎలా చేస్తున్నా సుజాత అనుకుంటున్నారా? ఏం లేదండి, ఫైనాన్స్ తీసుకుంటాను, ఫైనాన్స్ తీసుకొని ఆ డబ్బులతో చేస్తాను. బట్టలు కుట్టి ఫైనాన్స్ అప్పు తీరుస్తానండి. వారానికి 300, 5,000 తీసుకుంటే 300 కట్టాలి. అలా చేసి ఏదో సంసారం నెట్టుకొస్తున్నానండి అంతే. ఓకే ఫ్రెండ్స్, మా ఆయన పోయినా నాకు నా కొడుకు తోడుగా ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడండి తోడుగా. పెద్ద అయిన తర్వాత ఎవరెవరి మాట వింటారండి, విన్నారు కదా. చూద్దాం. లక్కీ వెళ్ళిపోయాడండి స్కూల్కి, రెడీ చేసేసాను. లక్కీ ఉన్నంతసేపు గొడవ ఉంటుంది మా ఇద్దరికి. లక్కీ ఇప్పుడే వెళ్ళిపోయాడు స్కూల్కి. ఇంకా నా వర్క్ అంతా అయిపోయిందండి. నిన్న పవర్ లేదు,
పవర్ లేదు అందుకని వైరింగ్ చేస్తాను అని చెప్పిన అతను కరెంట్ లేదు కదా అని చెప్పేసి రాలేదు. ఈరోజు కూడా లేదండి, మరి వస్తుందో రాదో తెలియదు. నేను ఏ పని మొదలు పెట్టినా అలాగే ఏడిసి వస్తుందండి. ఇప్పటి వరకు ఉందండి, ఇప్పుడే కట్ అయిపోయింది. మళ్ళీ వస్తుందో రాదో తెలియదు. వస్తే వైరింగ్ చేసుకుంటాడేమో. నా పని నేను చేసుకోవాలండి. ఇంకా కుట్టుకోవాలి, బట్టలు కుట్టుకోవాలి, ఒప్పు తెచ్చుకోవాలి. చాలా రోజులు అవుతుంది కదండి నేను బట్టలు కుట్టాక. మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. నా ఫేస్ చాలా పాడైపోయింది కదండి. మీకు ఏదైనా తెలిస్తే కొంచెం టిప్స్ చెప్పండి. నా వీడియోస్ని ఎక్కువ మట్టుకి లేడీస్ ఎవరు చూడరండి, అందరు బాయ్స్ చూస్తారు. అందుకే పాపం వాళ్ళకేం తెలియదు కదా చెప్పడానికి. ఎవరైనా లేడీస్ నా వీడియోస్ని నన్ను ఫాలో అవుతున్న వాళ్ళైతే ఫేస్కి ఏం అప్లై చేస్తే, ఏం పెడితే ఫేస్ నీట్గా అవుతుందో, ఈ మచ్చలు పోతాయో కొంచెం చెప్పండి ప్లీజ్. బయటికి వెళ్దామా? వద్దులేండి, బయట ఏముంది, ఏమీ లేదు. అంతా తడిగా పచ్చిగా అలా ఉంది అంతే. నీళ్ళకి ప్రాబ్లం అయిపోయింది, కరెంటుకి ప్రాబ్లం అయిపోయింది. ఏం ప్రభుత్వం ఏమోనండి, ఇంకా పెన్షన్ ఇవ్వలేదు. పెన్షన్ ఇస్తే దాంతో అయినా గడుస్తుందా అని అనుకుంటే స్టిక్ ఇక్కడ పెట్టానండి. అంటే అది లేదు. నాకు మొన్న వచ్చిన గిఫ్టింగ్ అంటే నాకు ఫిట్టింగ్ చేయడానికి రావట్లేదు. అది ఫిట్టింగ్ ఎలా చేయాలో తను వస్తే తనతో చేపిద్దాం అనుకుంటే తను రాలేదండి. దానికి ఫిట్టింగ్ చేస్తే చక్క కెమెరా అక్కడ పెట్టేసి నేను నించొని ఫుల్ వీడియో తీసేయచ్చు కదా. ఓకే ఫ్రెండ్స్, అందరు టీ తాగారా, టిఫిన్ చేశారా? ఈ డైలాగ్ చెప్పినప్పుడు నాకు చాలా నవ్వు వస్తుందండి. కాఫీలో తాగారా, టిఫిన్లో చేశారా అనేది సినిమాలో అంటూ ఉంటాడు కదా. అలా నేను కూడా ఎప్పుడు చూసిన మిమ్మల్ని ఆ క్వశ్చన్ వేసి చంపుతూ ఉంటాను కదా. అలవాటండి, అడగాలి, సాంప్రదాయం, మన బాధ్యత అండి. అడగడంలో తప్పు ఉందని నేనైతే అనుకోవట్లేదు. మా రెడ్ కలర్ ఇల్లు చూసారు కదండి, ఇదిగోండి ఇల్లు మొత్తం రెడ్ మొత్తం అంతా రెడ్ అండి. మొత్తం ఇల్లు షేప్ మొత్తం మార్చేసి పడేసానండి, ఇల్లునే మార్చేసాను మొత్తానికి. ఇదిగోండి అక్కడ ఆ రూమ్లో కనిపిస్తుందో లేదో మీకు, చైర్ అడ్డు వస్తుందా? ఆ రూమ్లో కూడా మొత్తం అంతా చేసేసానండి. మార్నింగ్ చూపించాను, ఇప్పుడు కూడా అలాగే చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇంకా ఏంటి విశేషాలు? ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బి సుజాత 7685. అంటే మనము ఏదైనా వర్క్ చేస్తూ ఉంటామండి. ఆపేసామనుకోండి, అది మధ్యలో ఇంకా మళ్ళీ స్టార్ట్ చేయాలంటే చాలా కొంచెం కష్టం అండి. అది రన్నింగ్లో ఉంటే రన్నింగ్లోనే ఉంటుంది పని. కుట్టడం ఆపేసి 1 వీక్ పైన అయిపోయింది కదండి. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలంటే ఒళ్ళంతా బద్ధకంగా ఉందండి, కుట్టాలనిపించట్లేదు. కుట్టకపోతే తప్పదు, కుట్టాలి. సో కుడతానండి. కరెంట్ వస్తే తన పని తను చేసుకుంటాడు, లేదంటే వచ్చినా రాకపోయినా నా పని నేను చేసుకుంటానండి, అంతే. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. ఇంకేముందండి, నా విషయాలన్నీ మార్నింగ్ లేచిన కాడ నుంచి మీకు చెప్తూనే ఉంటానండి. ఓకేనండి, ఉంటాను. టేక్ కేర్, బాయ్.